తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించి పరిహారాలు, రత్నం ఏది ధరిస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. రేవతి నక్షత్రం వాళ్ళు బుధ మహర్దశలో జన్మిస్తారు. రేవతి నక్షత్రంలో కూడా కొన్ని పాదాలకు శాంతి చేసుకోవాల్సిన ఆద్యావీక్షణం అనేది ఒకటి ఉంటుంది. అంటే రేవతి నక్షత్రం వాళ్ళు దేదో చాచి అనే నక్షత్రాలు పెట్టుకుంటారు సహజంగా. అంటే వాళ్ళు పుట్టిన స్థలాన్ని బట్టి కూడా మళ్ళీ మార్పు చేసుకుంటారు వాళ్ళు. అంటే పుట్టిన స్థలం ఆ దేవుడి పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే రేవతి నక్షత్రంలో మీనరాశిలో జన్మించిన వాళ్ళు కాబట్టి బుధ గురువుల యొక్క ప్రభావం అనేది వీళ్ళ జాతకం మీద ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకు మేధాశక్తి, మేధస్సు, పాండిత్యము, ప్రావీణ్యత, నిష్ణాతులు కావటం, అందరితోటి ఆలోచన చేయటం, ప్రతి వాళ్ళతోటి అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఉండటం, కొంత వ్యసనానికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంత పాండిత్యం ఉన్న వ్యసనాలు కూడా కొన్ని ఉండే అవకాశం అనేది జాతకపరంగా ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దల్లా వ్యసనం తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి. అయితే మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సహజంగా రేవతి నక్షత్రం వాళ్ళకి పుత్రుడు, పుత్రికా సంతానం రెండూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పొడవుగా ఉండటం, బలంగా ఉండటం, బలమైనగా ఉండటం, కొంచెం చామంచాయ కలరు ఉండటం, కొంతమంది వాళ్ళ జాతకాన్ని బట్టి జీన్స్ బట్టి తెలుపుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రేవతి నక్షత్రంలో ఉన్న ధైర్యం ఉంటుంది. ధైర్యం ఒక టైంలో కోల్పోతుంటారు, ధైర్యం కలుగుతుంటుంది, కానీ మానసికంగా ఆందోళన ఎక్కువ ఉంటుంది. ప్రతిదాన్ని బోతద్దం పెట్టి ఆలోచన చేస్తుంటారు. అదొకటి. అన్యదేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళటం, తల్లిదండ్రులను దూరంగా ఉండటం, అలానే సౌందర్యంగా ఉండటం, అన్నీ ఆకర్షణగా ఉండటం, కళలు, అలానే ఆసక్తి ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సహాయం చేయటం స్వభావం గల వ్యక్తులు. అలానే స్త్రీలు పుట్టిందనుకోండి, స్త్రీలు ఆడవాళ్ళు శరీర పుష్టిగా ఉండటం, అలానే ఆరోగ్యపరంగా బాగా బలంగా ఉండటం, అలానే ఆచారవంతము, ఆధ్యాత్మిక గుణవంతురాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే దైవభక్తి, భర్త యందు అనురాగము, బంధువుల యొక్క అనురాగము, బలంగా పని చేయటం. అంటే బలం అంటే ఏంటంటే శరీర పుష్టి అంటే బలంగా 100 మందికైనా వంట చేసే శక్తి ఉండటం, 100 మందికైనా పనిచేసే శక్తి ఉండటం, ఇల్లాల యొక్క ధర్మాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తారని అర్థం. అంటే అటు జాబు చేయగలుగుతుంది స్త్రీ, ఇటు ఇంట్లో పని చేయగలుగుతుంది, అన్నిట్లో కూడా ఈమె ఎమినెంట్ పర్సన్గా మిగిలిపోతుంది. అంటే బంధువుల్లో కూడా చాలా ప్రేమ తత్వాన్ని, గొప్పగా జీవితాన్ని మలుచుకొని చదువు కానీ అంటే అన్ని రంగాల అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలు. అలానే మగవాళ్ళు కూడా మంచి పాండిత్యము, ధైర్యము, సాహసము, విజయం అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయాలు ఎక్కువగా అంటే విజయాలు ఒకటి, చేయాలనుకున్న పనులు చేయటం, ధనం కలిసి రావటం, బంగారు ఆభరణాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇళ్ళు, గృహ నిర్మాణాలు, ఆస్తిపాస్తులు సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రధానంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేసి ప్రధానంలో కూడా ఆలోచనలు బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళ మీద చిన్నప్పుడు జన్మించినప్పుడు బుధ మహర్దశ, ఆ బుధ మహర్దశ తర్వాత మిగతా మహర్దశలను కూడా వాళ్ళకు వస్తాయి. బుధ మహర్దశ తర్వాత వాళ్ళకి కేతు మహర్దశ, తర్వాత శుక్ర మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశ, అలానే కుజ మహర్దశలనే వస్తాయి. ఈ కుజుడి యొక్క ప్రభావం అనేది ఈ నక్షత్రం మీద ఉండదు. అంటే జడ్జెస్సు, పోలీస్ డిపార్ట్మెంటు, వాణిజ్య శాస్త్రంలో ప్రావీణ్యులు, చార్టెడ్ అకౌంట్సు, లెక్చరర్సు, టీచర్సు, ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక కార్యక్రమాలు చేయటం, ఇలాంటి ప్రొఫెషన్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి స్టార్డమ్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే స్టార్డమ్ పెరగటమే కాకుండా వాళ్ళు దానిలో ప్రావీణ్యత, గ్రాస్పింగ్ పవర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వాగ్ధాట్ ఎక్కువగా ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ ఒకటి, దైవత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. సహాయం చేయటము అంటే తన వాడుగా తను ఎప్పుడైతే వాడు మంచివాడైతే చాలా బాగా నమ్ముతాడు, చెడ్డవాడైతే జీవితాంతం అతన్ని మర్చిపోయి మరో జన్మలో కూడా అతనితో మాట్లాడని వ్యక్తులు వీళ్ళు. అంటే వాళ్ళకి నచ్చలేదు అని అంటే ఆ వ్యక్తిని ఎప్పటికైనా కూడా అతని మీద స్టాంప్ వేస్తారు. ఈ వ్యక్తి నాకు నచ్చలేదు, జీవితాంతం ఇంకో జన్మలో కూడా నేను ఇతన్ని కలవను,
అనే వ్యక్తిత్వం గలవాడు రేవతి నక్షత్రం. అంటే వ్యక్తిత్వాన్ని ఆలోచన చేసి క్యారెక్టర్ని ఆలోచన చేస్తారు. ఒకవేళ జన్మలగ్నం మారిపోయిందనుకోండి, వ్యసనానికి బానిసం అవుతుంటారు. అంటే వాళ్ళ యొక్క జన్మలగ్నాన్ని బట్టి కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే సాధారణంగా ఉండే విషయాల్లో మటుకు వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మారంటే జీవితాంతం నమ్ముతారు. నమ్మలేదు అని అంటే అసలు నమ్మరు. అంటే ఎవరిని నమ్మరు వీళ్ళు సామాన్యంగా. నమ్మినట్టు మాత్రం నటించే స్వభావం గల వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు. నమ్మారా బాగా నమ్ముతారు, నమ్మలేదా జీవితాంతం మర్చిపోవాల్సిందే. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆర్థికంగా అలానే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఆర్థిక పరంగా లావాదేవీలు ఉంటుంది, కానీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు భార్యాభర్తల మధ్యలో కలయిక ఉంటుంది, మంచి సంతానం ఉంటుంది. ఆ సంతానం కూడా ఇద్దరు కూడా ఉంటారు. ఎక్కువ శాతం, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో రేవతి నక్షత్రంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు. అదొకటి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత, దాంపత్య జీవితం అన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మానసికంగా కొంత ఆందోళన, ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేస్తుంటారు, చివరికి కనుక్కుంటారు. అంటే జ్ఞానం అనేది నాలెడ్జ్ ఈజ్ డివైన్ లాగా నాలెడ్జ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉంటుంది వ్యసనము, ఏది ఆలోచన చేయాలో ఏది ఆలోచన చేయకూడదు అనేది కూడా ఎక్కువగా రేవతి నక్షత్రం వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఎక్కువ మంది ఉంటుంది. కానీ బట్ స్టార్డము ప్లస్ ఇన్ఫ్లుయెన్సు, ఆర్థిక స్థితిగతులు, అధికారులతోటి మాట్లాడటం, 10 మందిలో కూడా టాలెంట్ ఉపయోగించుకోవటం, విద్యలో ఏదైతే విద్య వీరు చదువుకున్నారో దానిలో స్వార్థపరం కూడా ఉంటుంది. నేనే నెంబర్ 1 అనే పాయింట్, నేనే సూపర్ స్టార్ అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అధికారంగా లీడర్షిప్ క్వాలిటీలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. నేను లీడర్షిప్ క్వాలిటీలు నా ద్వారానే నడవాలి, నేనే మోనార్క్ అనే పాయింట్ అనేది ఉండి ఆర్థికంగా రైలు బోగిలాగా ఇంజన్ లాగా వాళ్ళ వెనకందరిని పెట్టుకొని ముందుకెళ్తుంటారు. అది రేవతి నక్షత్రం యొక్క క్యారెక్టర్. అలానే వీళ్ళకి కుజదోషం అనేది వర్తిస్తుంది. రేవతి నక్షత్రం వల్ల కుజదోషం అనేది వర్తించదు. రేవతి నక్షత్రం వాళ్ళు చాలా మంచి నక్షత్రం. ఇది బుధుడు సంబంధించిన నక్షత్రం కాబట్టి జ్ఞానం ఎక్కువగా ఉంటున్న నక్షత్రం అనేది రేవతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో మంచి నక్షత్రం కూడా చెప్పుకోవచ్చు. అయితే కుజదోష రహిత నక్షత్రం అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారాలు చేయాలండి? రేవతి నక్షత్రం వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దానితో పాటు శైవారాధన, విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, అలానే దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, ఆంజనేయుని యొక్క ఆరాధన చేయాలి. ఓం ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వీళ్ళు తప్పకుండా ఎమరాల్డ్ స్టోన్ కానీ కనకపుష్యరాగం కానీ రెండూ ధరిస్తే మంచిది. అంటే బుధుడికి సంబంధించింది అలానే గురువుకి సంబంధించింది స్టోన్ ధరించడం అనేది చాలా మంచిది. దానివల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.